ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో యేసు ప్రభువారి చేతులకు పాదములకు కొట్టిన మేకులు ఎక్కడున్నాయని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారిని సిలువకు కొట్టిన మేకులలో ఒక భాగము రోమ్లోని బసిలికా ఆఫ్ శాంటా క్రూస్ అనే చర్చిలో భద్రపరచబడింది. అంతేకాకుండా మరి ఒక భాగము ఆస్ట్రియాకు రాజధాని నగరమైన వియన్నాలో ఉన్న ఆఫ్బర్గ్ ప్యాలెస్ లో ఉన్న ఇంపీరియల్ ట్రెజరీ వియన్నాలో భద్రపరచబడింది. అంతేకాకుండా యేసు ప్రభువారికి కొట్టిన మేకులలో ఇనుము భాగముతో ఒక ఐరన్ క్రౌన్ ని తయారు చేస్తారు. ఇది ప్రస్తుతం ఎక్కడుందంటే ఇటలీలోని క్యాథడ్రల్ ఆఫ్ మోంజాలో భద్రపరచబడింది. అంతేకాకుండా ఒక మేకులోని మధ్య భాగము జర్మనీలో ఉన్న బ్యాంబెర్గ్ క్యాథడ్రల్లో భద్రపరచబడింది. అయితే మరి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 3 మేకుల్లోని ఒక మేకు సెపరేట్ రెలిక్ గా ఇటలీలోని పెద్ద క్యాథడ్రల్ అయిన డుయామో డి మిలానో అనే క్యాథడ్రల్లో భద్రపరచబడింది. ఈ చరిత్ర సత్యాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, దేవుడే మానవునిగా యేసు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాపముల నిమిత్తమై సిలువలో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టారనే సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా మనము మన చేతులతో కాళ్ళతో చేసిన పాపములకు యేసు ప్రభువారి చేతులకు పాదములకు మేకులు కొట్టబడ్డాయనే సత్యము మనకి తెలియజేయబడుతుంది. గనుక ఈ విషయాలు మనం గ్రహించి 24వ కీర్తన 4వ చరణంలో ఉన్నట్లు నిర్దోషమైన చేతులను మనం కలిగి, అంతేకాకుండా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8లో ఉన్నట్లు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవారుగా, ఆయనను ఆరాధించేవారుగా మనం ఉండాలి. అంతేకాకుండా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15లో ఉన్నట్లు సువార్త ప్రకటించు పాదములుగా మన పాదములు ఉండాలి. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15లో ఉన్నట్లు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నిలువబడి అనే వాక్యాన్ని నెరవేర్చు ఆత్మీయతను కలిగి ఉందాం. ఎవరైతే ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉంటారో వారే దేవుని వాక్యాన్ని నెరవేర్చడం ద్వారా కలిగే దేవుని దీవెనలను పొందుకుంటారు. ఆమేన్.